ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ని అతి క్రూరంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సూర్యాపేటలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్కా రాంబాబు మాట్లాడారు। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇటీవల జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ని అతి క్రూరంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సూర్యాపేటలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్కా రాంబాబు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ బీజాపూర్ బఖ్తార్ దండకారణ్యంలో ఉన్న ఆదివాసీల సమస్యలను వెలికి తీయడంలో నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా ముఖేష్ చాలా కీలకంగా ఉండేవాడని, దండకారణ్యంలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న పోరాటంలో నలిగిపోతున్న ఆదివాసీల హక్కుల కోసం జర్నలిస్టుగా జాతీయ స్థాయిలో ముఖేష్ చేసిన కృషి వెలకట్టలేదని వారన్నారు। బీజాపూర్ జిల్లాలో ఒక రోడ్డు కాంట్రాక్టర్ 50 కోట్ల రూపాయల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి మార్పులు లేకుండా 120 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని చేసిన కుట్రను ముఖేష్ పలు వార్తా కథనాల ద్వారా బహిర్గతం చేయడం వల్ల కక్ష పెంచుకున్న ఆ కాంట్రాక్టర్ కిరాయి గుండాలతో అతి క్రూరంగా ముఖేష్ని హత్య చేయించి సెప్టిక్ ట్యాంక్లో దాచిపెట్టిన వైనం అత్యంత అమానవీయ సంఘటన అని ముఖేష్ హత్యకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో TWJF రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయని శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకొల సైదుల్ గౌడ్, జిల్లా నాయకులు బుక్కా, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు। తీసుకురావాలి జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి జర్నలిస్టుల రక్షణ కఠినమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి। ఈ దేశంలో నికార్సైన జర్నలిస్టులు, నిజాయితీ ఉన్నటువంటి జర్నలిస్టులు బతికే పరిస్థితి లేకుండా పోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం। ఇటీవల కాలంలో చాలా దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి। నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ అనేటువంటి ఒక జర్నలిస్టు ఒక రోడ్డు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా రోడ్డు కాంట్రాక్టు నిర్మాణ పనులలో అవినీతి జరిగిందని చెప్పి కొన్ని వార్తా కథనాలను ఆయన ప్రసారం చేసినందుకు ఆ కాంట్రాక్టర్ కక్షగట్టి కిరాయి మనుషులతోటి హత్య చేయించి అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేయించి సెప్టిక్ ట్యాంకులో అతని యొక్క మృతదేహాన్ని ఉంచేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన జరగటము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశంగా మేము సూర్యాపేట జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు। పలు గణాంకాలలో పలు సర్వేలలో జర్నలిస్టులలో పత్రికా స్వేచ్ఛలో మన దేశం చాలా కింది స్థాయికి దిగజారిపోతున్నది। దీనికి కారణం ముఖేష్ చంద్రకర్ని చేసి హత్య చేసింది మరెవరో కాదు, ఈ రాజ్యము, ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి అధినేతలు అని చెప్పి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ఆవేదన వ్యక్తం చేస్తున్నాం। ఒక నికార్సైనటువంటి జర్నలిస్టు, నేను ఆ చంద్రకర్ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసిన, ఆయన ఛానల్ బస్తర్ జంక్షన్ అనే ఛానల్ చూసిన, ఆయన ఛత్తీస్గఢ్ బీజాపూర్ బస్తర్ ప్రాంతంలో ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆదివాసీలు మరియు ఇటు పోలీసుల మధ్య నక్సలైట్ల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో సమిధలుగా మారుతున్నటువంటి ఆదివాసీల పక్షాన ఆయన చేస్తున్నటువంటి పోరాటము, ఆయన బయటికి వెలికి తీస్తున్నటువంటి నిజాలంటే
బస్తర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన చాలా చక్కగా ఈ సమాజానికి వివరించేటటువంటి చాలా పరిణతి కలిగినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఆయన ముఖేష్ చంద్రకార్ని కేవలము ఆ కాంట్రాక్టర్ 50 కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్ని ఎటువంటి మార్పులు లేకుండా అంచనాలు పెంచి 120 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజాయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ పడిన కుట్రకు దానికి సహకరించిన ప్రభుత్వాధినేతలకు వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మన ముఖేష్ చంద్రకార్ తీసినటువంటి ఆ యొక్క స్టోరీలన్నింటినీ వాడు తట్టుకోలేని కాంట్రాక్టరు ముఖేష్ చంద్రకాంత్ని కిరాయి గుండాలతోటి అత్యంత కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో ఉంచి చాలా నిచేటువంటి సంఘటనకు పాల్పడ్డారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అయ్యా నేను జర్నలిస్టు నాయకులందరినీ కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో నాయకులు అంటున్నా, మాకు ఇళ్ల స్థలాలు కావాలి, మాకు అక్రిడేషన్లు కావాలి, మాకు హెల్త్ కార్డులు కావాలి. ఇది కాదు, ఫస్ట్ జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు కావాలని చెప్పి మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇటీవల కాలం తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టు స్వేచ్ఛగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసి జర్నలిజం నికార్సుగా ఉంటే ఈ ప్రభుత్వాలు మనలేవు. ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా